హాయ్ ఫ్రెండ్స్, తిరుమలకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ ఆగస్టుకు సంబంధించి మే నెలలో సర్వదర్శనం టికెట్స్ అంటే మామూలుగా ఏదంటే ఇప్పుడు స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయింది, బుకింగ్ కూడా అయిపోయింది అనమాట. ఆగస్టుకు సంబంధించి చెప్తున్నాను. ఆగస్టుకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన్కు సంబంధించి ఆల్రెడీ మేలో 24వ తారీఖు రోజున ఆల్రెడీ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయినాయి అన్నమాట. మళ్ళీ మీరు సెప్టెంబర్కు అంటే ఆగస్టు తర్వాత సెప్టెంబర్కు సంబంధించి మళ్ళీ మనం ఇప్పుడు జూన్లో అంటే జూన్ 24వ తారీఖు రోజున స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి ఒక్క టికెట్ 300 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది కూడా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఎవరైతే 12 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అయితే ఈ టికెట్ అయితే అవసరం లేదు, ఉచితంగా అయితే వెళ్ళవచ్చు. ఎవరైతే 12 సంవత్సరాలు ఎవరైతే దాటిన వారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే మీరు అంటే మీ ఇష్టం అనమాట. మీరు ఆన్లైన్లో తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో తీసుకోవాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో తీసుకుంటే ఒకరికి 300 రూపాయలు అయితే పడుతుంది. మనం అక్కడ తీసుకుంటే వీటికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరనమాట, ఫ్రీ టికెట్ అయితే ఇస్తారు. అక్కడ ఇచ్చే టికెట్స్ని ఎస్ఎస్డి టికెట్స్ అంటారనమాట. వాటికి ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరు, మీరు అది గమనించండి. మనం ఆన్లైన్లో తీసుకొని తొందరగా వెళ్ళాలనుకుంటే అలాంటి వారు మాత్రం ఈ టికెట్స్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. ఇది ప్రతి నెల 24వ తారీఖు రోజున మనం ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తారంటే మనకు మెయిన్గా భూదేవి కాంప్లెక్స్, అదేవిధంగా విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీనివాసంలో అక్కడైతే మనకు టికెట్స్ అయితే ఇస్తారు. అది కూడా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అనమాట. అయితే రాత్రి 9 గంటల నుంచి ఆ టికెట్స్ అయితే ఇస్తారు. అది కూడా లిమిట్ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే సోమవారం నుంచి శనివారం వరకు రోజు 10,000 టికెట్స్ అయితే ఇస్తారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే అడిషనల్గా ఇంకో 5,000 టికెట్స్ ఎక్కువ ఇస్తారనమాట. అంటే 15,000 టికెట్స్ ఆదివారం రోజు మాత్రమే ఇస్తారు. అయితే మిగతా రోజులలో 10,000 టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా టికెట్స్ అయిపోయిన తర్వాత కౌంటర్ అయితే మూసేస్తారు. మీరు కూడా అది కూడా గమనించండి. అందుకోసం మీరు 1 గంట లేదా 2 గంటల ముందు అయితే మీరు లైన్ కట్టి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మంది ఎక్కువ ఉంటారు కాబట్టి మనకు తొందరగా టికెట్స్ దొరకాలంటే టికెట్ దొరకాలంటే మీరు ఖచ్చితంగా 2 గంటల ముందు అయితే మీరు లైన్లో నిలబడైతే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదు మేము ఆన్లైన్లో తీసుకుంటామంటే ప్రతి నెల 24వ తారీఖు అయితే ఈ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. అయితే మనం ఈ టికెట్స్ అనేవి 3 నెలల ముందు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది, మీరు అది గమనించండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. లేదా మేము ఆఫ్లైన్లో తీసుకుంటాము అంటే మీరు అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు లైన్లో నిలబెడితే మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. అంటే ఆ స్లిప్ తీసుకునే ముందు మనం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే చూపెట్టాలన్నమాట. ఆధార్ కార్డు చూపిస్తే మనకు స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్లో ఉన్న నెంబర్కు ఏ రూమ్ నెంబర్ వచ్చిందో మనకు అక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది అనమాట. మీరు డిస్ప్లేలో కనిపించిన వెంటనే అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఒక స్లిప్ ఇస్తారు కదా, స్లిప్ అనేది అక్కడ స్కాన్ చేస్తే మీకు ఏ రూమ్ అనౌన్స్మెంట్ అయిందో మీకు అక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అదేవిధంగా మీ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇంకేమైనా సమాచారం కావాలంటే కింద మాకు రిప్లై అయితే ఇవ్వండి, మేము చేస్తాము.